బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం టీడీపీలో ఆధిపత్య పోరు చెలరేగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కాకర్ల రంగనాథ్ మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. తాడిపత్రి టీడీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆదేశాలను ఇస్తున్నారు. అనంతపురం సభకు వెళ్లే వాహనాలన్నిటికీ కూడా జేసీ స్టిక్కర్లు ఉండాలంటూ అనుచరులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే జేసీ స్టిక్కర్లు లేకుండా వచ్చే వాహనాలను ఖచ్చితంగా ధ్వంసం చేయాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది ఆడియో. జేసీ అనుచరుల తీరుతోని మొత్తానికైతే తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ప్రస్తుతానికి అనంతపూర్లో సూపర్ హిట్ అని మీటింగ్ ఏదైతే జరగబోతుందో టీడీపీకి సంబంధించిన ఆ మీటింగ్కి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వార్నింగ్ ని ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్లను పెట్టుకున్న వెహికల్స్ ని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వెహికల్స్ ని ధ్వంసం చేయాలి అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఆడియో ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారిందో ఆ ఆడియో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పైన కనబడే బ్యానర్ లో ఉన్న ఫోటోలు అనగా మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్న ఫోటోలతో ఏ స్టిక్కర్ అయినా జేసీ అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్లో జరిగే సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా. అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్న ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది గమనించి జేసీ బ్రాండ్ జేసీ స్టిక్కరు ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్కి అనుమతించబడును. ఇది మీరందరూ గమనించి ముందుకు వెళ్ళగలరు. జేసీ బ్రాండ్ ఉన్న వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి, ఇది మనకున్న హక్కు, మిగతా వెహికల్స్ ఏవైనా వెళ్తే ధ్వంసం చేయడానికి మనకున్న హక్కు అని చెప్పేసి చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నారు. మొత్తం మీదైతే తాడిపత్రి అలాగే మిగతా జిల్లాకి సంబంధించిన మిగతా ఏరియాల్లో కూడా మరి ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది ఒక్కసారి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇది ఓన్లీ తాడిపత్రి సింగనమల్ల ఈ ప్రాంతాలకే వర్తిస్తుందా? మిగతా ఏరియాస్ నుంచి అనంతపురం జిల్లాకు సంబంధించిన మిగతా కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే నేతల నుంచి? కళ్యాణ్, బేసిక్ గా ఈ రోజు జరిగిన వ్యవహారం నిన్న ఏదైతే తాడిపత్రిలో జేసీ కేతిరెడ్డిగా ఉన్న విషయం, కానీ ఇప్పుడు తాజాగా జేసీ కాకర్ల రంగనాథ్ మధ్యగా మారింది. నిన్నటి నుంచి కొంత తాడిపత్రిలో టెన్షన్ అయితే ఉంది. అంటే కాకర్ల రంగనాథ్ గ్రూపు తన మనుషుల్ని దాదాపుగా 200 వెహికల్లో సభకు తరలించాలనే ఒక ప్రయత్నం అయితే చేశారు. అయితే నిన్న జేసీకి సంబంధించిన గ్రూపులు, మీరు జేసీకి సంబంధించిన మాత్రమే స్టిక్కర్లు ఉన్న గ్రూపులు మాత్రమే మీరు అలో చేయండి, లేకపోతే అలో చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ గొడవ జరిగే పరిస్థితి ఉంది, మీరు విధ్వంసం చేయండి అని కూడా జేసీ దివాకర్ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు వాట్సాప్ లో గ్రూపుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా చేయడంతో ఒక్కసారిగా అధిష్టానం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉన్నింది. ఈ అప్రమత్తం అయిన నేపథ్యంలో పార్టీ ఆఫీస్ నుంచి కూడా కొంత సీరియస్ గా ఇరు వర్గాలకి ఫోన్లు చేసి మీరు సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద సభ జరుగుతున్న సమయంలో మీరు మీ అంతర్గత సమస్యలని పార్టీ మీద రుద్దాలని ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పిన నేపథ్యంలో సో ఇమీడియట్ గా వాళ్ళు కాకర్ల గ్రూప్ కూడా మెసేజ్ ప్రయత్నం చేశారు. దాంతో కాకర్ల గ్రూపు తమ స్టిక్కర్లను వేయకుండానే దాదాపుగా తమ ఊర్లలో నుంచి సేనాపురం నుంచి బయలుదేరి దాదాపుగా 200 వాహనాల్లో అనంతపూర్కి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధిష్టానం అప్రమత్తం కావడం, అధిష్టానం ఇరు నేతలకి కొంత గట్టిగా చెప్పడంతో సమస్య ప్రస్తుతానికి కొంత సామరస్యంగా ఉంది, కొంత శాంతియుతంగా ఉంది. కాకపోతే టెన్షన్ అయితే కొంత నెలకొని ఉంది. దారిలో ఏం జరిగే అవకాశం ఉంది అనే ఒక ఆందోళన అయితే ఉంది. కానీ మొత్తం మీద అధిష్టానం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు ఇరు పార్టీ నాయకులకు మాట్లాడడం తర్వాత నచ్చ చెప్పడంతో కొంత పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి లేదు. ప్రస్తుతానికి
ఆ కాకర్ల రంగనాథ్ టీం వాళ్ళు అనంతపురికి బయలుదేరారు. వాళ్ళ వాహనాల్లో వాళ్ళ జనాల్లో వాళ్ళు బయలుదేరి అనంతపురికి చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ సభ ఇంత ప్రెస్టేజ్ ఇష్యూ సభ జరుగుతున్న టైంలో తాడిపత్రిలో ఇటువంటి సంఘటనలు జరగడం, జేసీ వర్గీయులు స్టిక్కర్లు వేయడం, లేదు కాకర్ల వర్గం స్టిక్కర్లు వేయడం, ఈ రెండు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో కొంత వాతావరణం ఈ రోజు ఉదయం నుంచి కొంత శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీలతో కూడా మాట్లాడి, ఇరు వర్గీయులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఇప్పుడు ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వారు. టీడీపీలో కాకర్ల రంగనాథ్ వర్సెస్ జేసీగా మారింది. మొన్నటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉంటే ఇప్పుడు పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు దాడులకి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గొడవ కూడా కారణం మొన్న ఏదైతే వినాయక చవితి నిమజ్జనంలో జరిగిన సంఘటనలో కారణంగా ఈ విషయం అయితే జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది మనకి. రైట్ కృష్ణమోహన్, రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలకి ఇప్పుడు ఈ చిచ్చు ఏదైతే చెలరేగుతుందో ఆ సీట్ల కేటాయింపు కూడా ఇదేమైనా ఎస్కలేట్ అవ్వచ్చా ఆ సమయానికి కూడా? అంటే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఈ సభ మొత్తం ఫోకస్ అంతా కూడా ఈ సభ మీద ఉంది కాబట్టి అనంతపూర్లో ఈ సభ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో కూడా కొంత ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. సో దాని మీద కొంత సీరియస్ గానే అధిష్టానం తీసుకోనుంది. రాబోయే రోజుల్లో ఇరు గ్రూపుల్ని నచ్చజెప్పే ప్రయత్నం, కూర్చోబెట్టే అవసరమైతే పార్టీలో గట్టిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి పార్టీ నేతలు అయితే సీరియస్ గా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సభ అయిపోయిన తర్వాత మిగతా వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాకర్ల వర్గం కూడా తమ వాహనాలతో అనంతపూర్కి బయలుదేరిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే అనంతపురం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇంతకుముందు వైసీపీ టీడీపీకి మధ్య పోరు నడుస్తున్న సమయంలో ఇప్పుడైతే పార్టీలోనే అంతర్గత పోరు నడుస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కాకర్ల రంగనాథ్ సంబంధించి వాహనాలు ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్కి వెళ్ళే వాహనాలన్నిటి మీద స్టిక్కర్లు ఉండాలని చెప్పేసి మొత్తానికైతే సోషల్ మీడియాలో ఒక ఆడియో చాలా వైరల్గా మారింది. ఓన్లీ జేసీ అనే బ్రాండ్కి సంబంధించిన వాహనాలు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాహనాలని ధ్వంసం చేసే అధికారం ఖచ్చితంగా ఉంది, మిగతా వాహనాలు వెళ్ళకూడదని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే కాకర్ల రంగనాథ్కి సంబంధించిన వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు చూస్తున్నారని చెప్పి మొత్తం మీద తెలుస్తుంది. ఆ ఆడియో ఒక్కసారి, దానికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆడియో కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కనబడే బ్యానర్ లో ఉన్న ఫోటోలు అనగా మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్న ఫోటోలతో ఏ స్టిక్కర్ అయినా జేసీ అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్లో జరిగే సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా. అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్న ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది.